పోస్తారు, లారీ నిండా పోయమంటే పోస్తారు. అంతేగాని డ్రమ్ములు తీసుకెళ్తే పోయరు. అయితే గీతే ఒక మన రైతులకు కావాల్సినటువంటిది ఒక 5 లీటర్లు 6 లీటర్లు 10 లీటర్లు అట్లా పోస్తారు అంతవరకు. అంతేగాని ఓ 100 లీటర్లు పోయి 500 లీటర్లు పోయి 1000 లీటర్లు పోయి అంటే పొయ్యరు వెహికల్లో తప్పించి వాళ్ళు. అలాంటి దాన్ని పొయ్యండి మీరు అన్నటువంటి ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. దాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళు అది విపరీతంగా వాడేశారు. ఆ వాడేసేటప్పటికి వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ అయిపోయింది. అయిపోయాక వెంటనే అడిగితే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మామూలుగా ఏంటి, మనం రోజు భోజనం చేసేటటువంటిది ఒక బియ్యం ఓ 10 కిలోలు తెచ్చుకుంటాం, నెలంతా సరిపోతుంది. బంధువులు వచ్చారు, ఇంకొక ఈ 10 కిలోలు 3 రోజుల్లోనే అయిపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పన్న చేసుకోవాలి, లేకపోతే ఉన్న నిధుల్లో నుంచి అన్న తీసుకోవాలి. అట్లాగే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది ఆయిల్? కొత్తగా కంపెనీల నుంచి వెంటనే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పోస్తారు? ఈ ఆర్డర్ల ఆధారంగా వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి సంబంధం లేదు కదా. అది ఇక్కడ ఒక్కసారి క్రైసిస్ వచ్చింది. ఈ విషయం ముందు ప్రజలకు తెలియని ఇలా మామూలుగా ఆయిల్ క్రైసిస్ కేంద్రం మీదకు దోసేశారు, యుద్ధం మీదకు దోసేశారు. యుద్ధం మీద జరిగితే దేశం అంతా జరగాలి, కానీ ఇక్కడ ఒక చోట ఎందుకు వస్తుంది, ప్యానిక్ బయ్యింగ్ ఇక్కడ ఒక చోట ఎందుకు వచ్చింది అన్నది ఆరా తీసే సందర్భంలో ఎవరైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి కేంద్రం దగ్గరికి వెళ్ళి అడిగాడు ఏంటిది అన్నటువంటి. వాళ్ళు తేల్చి చెప్పారు ఇది. చెప్తే మరి మీరు ఎట్లా చూస్తున్నారంటే వెంటనే వాళ్ళు